5 years ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ సాంబా సాయి కుమార్ గారు. సో వారితో మనం బోల్డ్ అనే విషయాలు, కొత్త విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సాంబా గారు, ఫస్ట్ లా ఆఫ్ వైబ్రేషన్ అని వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. చాలా మందికి తెలీదు అసలు ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏమంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైబ్రేషన్ అంటే ఏంటి అంటే మీ ఫ్రీక్వెన్సీ అండి. బేసికల్గా చెప్పాలంటే మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది అంటే మీ వైబ్రేషన్ అయితే పెంచుతుంది, లేదు అంటే తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, మీరు పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నారనుకోండి, తను నెగిటివ్ వైబ్రేషన్లో ఉందనుకోండి. నెగిటివ్ ఇన్ ద సెన్స్ మేబీ షీఈస్ టాకింగ్ అబౌట్ సమ్ యాక్సిడెంట్ విచ్ యూ డోంట్ లైక్ ఇట్. అప్పుడు మీరు ఏం చేస్తారు, తన వైబ్రేషన్ వేరు, మీ వైబ్రేషన్ వేరు. మీరు తనని చెప్పలేరు ఇది వద్దు ఈ టాపిక్ అని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరే సైడ్ అయిపోవడం జరుగుతుంది. జనరల్గా దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. ఇక్కడే అని కాదు, మీరు ఎక్కడ ఏ టాపిక్ తీసుకున్నా కూడా దట్ వైబ్రేషన్ విల్ సర్టన్లీ టేక్ ప్లేస్. ప్రతి ఒక్కరు ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉండాలని రూల్ ఏం లేదు. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో తీసుకోండి, మీరు ఒక ఫ్రీక్వెన్సీలో పెట్టినప్పుడే ఆ పర్టికులర్ ఛానల్ వస్తుంది, దాంట్లో మీరు సాంగ్ వినగలుగుతారు. అది 91.1 FM అయ్యి ఉండనివ్వండి, 92.7 ఉండనివ్వండి, ఏదైనా ఉండండి. కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, దెన్ ఓన్లీ యూ కెన్ లిజన్ టు దట్ సాంగ్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీరు వినలేరు, బర్రన్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా మీ వైబ్రేషన్ ఏవైతే ఉందో ఆ యూనివర్స్ అనుకోండి, గాడ్ అనుకోండి, ఆర్ మీరు నమ్మే దేవుడు ఎవరైనా అనుకోండి, వాళ్ళతో మీరు మ్యాచ్ చేయగలిగితే మీరు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు 100% ఉంటాయి. బట్ ఆ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి అగైన్ మనం ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్ అయితే ఉందో, మనం థాట్ అనేది ప్యూర్ థాట్ ఉండాలి. దెన్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తూ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. బీట్ మెడిటేషన్, బీట్ ఎక్సర్సైజ్ అనుకోండి, బీట్ 68 seconds మేనిఫెస్టేషన్ అనుకోండి. అలా రకరకాల టెక్నిక్స్ మనం క్లాసులలో కూడా చెప్పడం జరుగుతుంది, ఇవన్నీ టెక్నిక్స్ గురించి డీప్లో. సో ఇవన్నీ టెక్నిక్స్ చేసినప్పుడు ఏంటంటే మీ వైబ్రేషన్ ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ ఉంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండి మీ వైబ్రేషన్ని ఎప్పుడు హై లెవెల్లో ఉంచుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు, మీరు ఎలా తెలుస్తుంది వైబ్రేషన్ చేంజ్ అవ్వడం, పాజిటివ్ వైబ్రేషన్లో కానీ నెగిటివ్ వైబ్రేషన్లో కానీ చేంజ్ అవ్వడం ఎలా జరుగుతుంది అంటే దట్ ఈస్ ద అవేర్నెస్ యూ హ్యావ్ టు గెట్. అంటే ఎవరైనా ఏమైనా నెగిటివ్ మాట్లాడుతున్నారా అన్నది మీరు తెలుసుకోవాల్సింది, మీకు అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా మీకు థాట్స్ నెగిటివ్ వస్తున్నాయా పాజిటివ్, బికాజ్ ఇన్ డే అవుట్ వీల్ గెట్ అరౌండ్ 60,000 to 70,000 థాట్స్ ఇన్ ఎ డే. కరెక్ట్. 60,000 నుంచి 70,000 థాట్స్ మనం రిలీజ్ చేస్తాము. సో ఎటువంటి థాట్ రిలీజ్ చేస్తున్నాం అన్నది మీకు అవేర్నెస్ రావాలి. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు కొన్ని స్విఫ్ట్ వర్డ్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో. ఆ స్విఫ్ట్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మీరు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ వైబ్రేషన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆ థాట్ని అలాగే అంటే అది అవేర్నెస్ లేకుండా మీరు దాన్ని కంటిన్యూ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్గా మీకు తెలియకుండానే ఆ నెగిటివ్ థాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీ జీవితంలోకి మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అది రప్పించుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీకు తెలియక ఆబ్వియస్లీ మీరు ఏది స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నారు. మీ క్రియేటర్ అంటే ఏంది, ఇట్స్ అబౌట్ థాట్ ఓన్లీ. మీరు ఎటువంటి థాట్ రిలీజ్ చేస్తున్నారో దాని మీదనే మీ డెస్టినీ ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మీకు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ ఊరికే రాదండి, యూ హ్యావ్ టు మెడిటేట్, యూ హ్యావ్ టు ఎవ్రీ థాట్ ఏం మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెగిటివ్ పక్కన వాళ్ళు మాట్లాడారు, మీరు వినేశారు, అది తెలియకుండానే మీకు నెగిటివ్ థాట్ వచ్చేసింది. అది సో అది మీరు యూ హ్యావ్ టు యూజ్ సమ్ స్విఫ్ట్ వర్డ్స్ లైక్ కట్ డిలీట్, షిఫ్ట్ డిలీట్ ఆర్ నో మోర్, దిస్ కైండ్ ఆఫ్ స్విఫ్ట్ వర్డ్స్ యూజ్ చేసి ఆ అవేర్నెస్ తెచ్చుకోవాలి. మీరు అవేర్నెస్ తెచ్చుకుంటే తప్ప మీరు స్విఫ్ట్ వర్డ్స్ యూజ్ చేయలేరు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మెడిటేషన్ అనే అంటున్నారు కదా, సో మీరు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఎన్ని డేస్ వీటిని మనం చేయాలి? ఏదైనా కూడా అనుకోండి, మీకు అవేర్నెస్ రావడానికి ఒక 21 days కానీ ఒక 41 days కానీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అవేర్నెస్ వస్తుంది. ఇకపోతే మెడిటేషన్ ఎన్ని రోజులు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా లాస్ట్ డే అనుకోండి, పొద్దున ఏం చేసినాడు అంటే ఈ పర్సన్ జిమ్ కూడా అంటే వర్కౌట్ కూడా చేసినాడు, మెడిటేషన్ కూడా చేసినాడు అని జనాలు అనుకోవాలి. ఇట్ షుడ్ బి లైక్ దట్. అంటే
లాస్ట్ ఊపిరి ఉన్నంత వరకు కూడా మెడిటేషన్ ఈజ్ Meditation. మ్యాండేటరీ, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఈ రెండు చేస్తే తప్ప మీకు అవేర్నెస్ రాదు. ఎక్సర్సైజ్ ఎందుకు మ్యాండేటరీ అంటున్నానంటే యూ షుడ్ బి హెల్దీ. ఫస్ట్ హెల్త్ కాబట్టి యూ షుడ్ బి హెల్దీ. సో ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ కూడా ఇంపార్టెంటే. సో ఒక పర్సన్ ఏం చేశాడు అంటే మార్నింగ్ మెడిటేషన్ కూడా చేశాడు, ఎక్సర్సైజ్ కూడా చేశాడు, బట్ స్టిల్ జరిగింది అనుకోవాలి జనాలు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మనకు డే నుంచి నైట్ వరకు మొత్తం మనం వైబ్రేషన్ తోనే కనెక్ట్ అయి ఉంటామా? డెఫినెట్గా మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు యూ విల్ బి వన్ ఆర్ ద అదర్ వైబ్రేషన్. మీరు డెఫినెట్గా వైబ్రేషన్లోనే ఉంటారు. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సంథింగ్ మీరు మీ స్పౌస్తో ఏదో మాట్లాడుతున్నారు, సంథింగ్ జరిగింది, ఇట్స్ ఎ వైబ్రేషన్. ఆ నెగిటివ్ వైబ్రేషన్లో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సంథింగ్ మీకు ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నుంచి బయలుదేరారు, కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఇంట్లో, ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీరు యు ఆర్ హోల్డింగ్ దట్ వైబ్రేషన్. మీరు ఆ రోజు చూడండి, మీకు ట్రాఫిక్ తగులుతుంది దారిలో, సిగ్నల్స్ తగులుతాయి, అట్ ద సేమ్ టైం ఆఫీస్కి వెళ్ళాక మీ బాస్ మిమ్మల్ని తిట్టడం జరుగుతుంది. ఇట్ ఆల్ వైబ్రేషన్. యూ ఆర్ హోల్డింగ్ దట్ వైబ్రేషన్ అండ్ దట్ వైబ్రేషన్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ నెగిటివ్. అంటే మీరు నెగిటివ్ ఎమోషన్లో ఉన్నారు కాబట్టి అంత నెగిటివ్ జరుగుతుంది. ఇవి మీరు అబ్జర్వ్ చేయండి, కాలేజ్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటుంది. జస్ట్ మీరు ఊహించుకోండి, ప్రేక్షకులకు కూడా వాళ్ళు జస్ట్ మీరు మీ లైఫ్లో నుంచి ఎగ్జాంపుల్ ఇది. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ డే ఎలా గడిచింది అన్నది ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ థాట్ అబౌట్ ఇట్. ఇట్స్ రియల్ టైమ్ సినారియో. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా మీరు అన్నట్టు ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అంటే నైట్ మనం పడుకున్నప్పుడు వన్స్ మనం పడుకున్నాం అంటే ఆ రోజు ఏం జరిగిందా అనేది ఖచ్చితంగా మన మైండ్లో అయితే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఇష్యూనే జరిగింది అనుకోండి, సో అదే మైండ్లో నడుస్తుంది, పడుకుంటాం ఏదో అతి కష్టం మీద, ఇన్ కేస్ మధ్యలో లేసా మళ్ళీ అది రిమైండ్ వచ్చింది అంటే మళ్ళీ పడుకోనికి చాలా టైం పడుతుంది. సో ఇది కూడా ఈ మిడిల్ స్లీప్లో కూడా మనం లేసామంటే కూడా మళ్ళీ వైబ్రేషన్తోనే కనెక్ట్ అయ్యింటామా? మీరు పడుకుంటారు కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ పడుకోదు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ పాయింట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు ఒకవేళ అద్భుతమైన గోల్ ఉందనుకోండి, మీరు ఆ డ్రీమ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, దెన్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్. సో బాస్ నాకు అది చెప్పాడని చెప్పేసి అది పనిలో పడిపోయి ఉంటుంది, దెన్ డెఫినెట్గా అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద వైబ్రేషన్. మీరు పడుకున్నారా లేచినారా అన్నది మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు. ఇట్ స్టిల్ హ్యావ్ దట్ వైబ్రేషన్ ఇన్ ప్లేస్. నీడ లాంటిది అనకూడదు, ఇంకా నీడ లాంటి కన్నా ఎక్కువ ఉంది. ఎందుకంటే నీడ అంటే లైటింగ్ ఉన్నప్పుడే మన షాడో వస్తుంది, ఇది అట్లా కాదు కదా వైబ్రేషన్ అనేది. సో మనం ఫస్ట్ మన మైండ్ సెట్ మీరు అన్నట్టు ఏది నెగిటివ్గా ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో అందరం పాజిటివ్గా ఆలోచిస్తే అందరం హ్యాపీగా హెల్దీగా ఉంటాం మేము. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంకొక విషయం అండి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మన సాంబా సాయి కుమార్ గారు ఫ్రీ క్లాసెస్ పెడుతున్నారనమాట. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ కాబట్టి వీరు అవి కూడా జూమ్ సెషన్స్ అండి. ఎవరైనా సరే మీరు క్లాసెస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు చక్కగా క్లాసెస్ తీసుకోవచ్చు. ఇక అదే విధంగా ఫామ్స్ కూడా ఫిలప్ చేసేది ఉంటుంది. సో ఒక్కసారి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.